అడవుల నిర్వహణ అభివృద్ధిలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థకు ఫారెస్ట్ స్టీవార్డ్ కౌన్సిల్ సర్టిఫికెట్ దక్కింది. సేంద్రియ పద్ధతిలో యూకలిప్టస్, వెదురు, టేకు, జీడి మామిడి లాంటి అటవీ ఉత్పత్తుల నుంచి తయారయ్యే వస్తువులకు 5 సంవత్సరాల పాటు తన లోగోను ఉపయోగించుకునేందుకు ఎఫ్ఎస్సి అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా అరణ్య భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అటవీ అధికారులు, సిబ్బందిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 75,000 ఎకరాల్లో యూకలిప్టస్, వెదురు, టేకు, జీడి మామిడి చెట్లను అత్యున్నత ప్రమాణాలతో సాగు చేస్తూ పంట పండిస్తున్నామని అధికారులు వివరించారు. కొత్తగూడెం, పాల్వంచ, సత్తుపల్లి అటవీ డివిజన్లో సుమారు 45,000 ఎకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్న పంటకు ఈ గుర్తింపు దక్కిందని వెల్లడించారు. దీనివల్ల అంతర్జాతీయంగా తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని ఆయన అన్నారు. బలోపేతమైనది, మంచి క్వాలిటీ దొరుకుతుంది అని ప్రభుత్వానికి అటు ప్రజలకు అందరూ కూడా విశ్వాసం కలిగే విధంగా ఒక యాంబులెన్స్ కూడా దీనికి ఇవ్వడం జరిగింది. దీని ఆధ్వర్యంలో ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా ఎండి చంద్రశేఖర్ రెడ్డి గారు, డోబ్రియాల్ గారు, ప్రశాంతి మేడం గారు, ఇతర ఫారెస్ట్ అధికారులు సమిష్టి కృషితోని ఇది సాధించగలిగి ఈ సంవత్సరం 30% రెవెన్యూ పెరిగిందని చెప్తున్నారు. అది కాకుండా కూడా ఇంకా ఈ 5 years వీరు యాంబులెన్స్ కొరకు మనకు కంటిన్యూషన్ 5 సంవత్సరాలు ఇవ్వడం జరిగిందంటే దీనివల్ల ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ స్ట్రెంథెన్ అవ్వడానికి మనకు చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఫారెస్ట్ ఆదాయం ఇంకా పెంచుకొని వచ్చినటువంటి ఆదాయంతో ఇంకా మనము గ్రీనరీ కానీ, అడవులు కానీ, మనము ఎక్కడైతే నష్టపోయినటువంటి అడవులను పునరుద్ధరించడం కానీ ఇటువంటి కార్యక్రమాలు దిక్కు మనం హరిత నిధి ఒకటి మనకు సహాయంగా ఉంటుంది. ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వల్ల వచ్చే ఆదాయం వల్ల కూడా ఫారెస్ట్ డెవలప్ చేసుకోవచ్చు.